వెల్కమ్ టు సుమంటవి. నేను మీ సుమంటవి నాగ్. ఈరోజు మనతో పాటు సుబ్బారావు గారు ఉన్నారు. రెగ్యులర్గా నేను ఆయన ఫ్యామిలీ ఎడ్యుకేషన్ మీద అండ్ ఎడ్యుకేషన్ కంటెంట్ మీద, బిహేవియరల్ ఎడ్యుకేషన్ మీద రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉన్నాము. పిల్లల్లో ఏదైనా చేంజెస్ వస్తున్నాయి అని అంటే, విపరీతమైనటువంటి కోపం, అబ్నార్మాలిటీ కనిపిస్తుంది అని అంటే, సుబ్బారావు గారితో మీరు మాట్లాడాలంటే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో కమింగ్ టు సబ్జెక్ట్, పిల్లలు మనం ఇంట్లో పెంచినప్పుడు బాగానే కనిపిస్తారు. బట్ స్కూల్స్, కాలేజెస్కి వెళ్ళిన తర్వాత మనకు తెలియకుండానే టీజింగ్ మెంటాలిటీ వచ్చేస్తూ ఉంటుంది. అంటే పోక్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా బయటపడరు, కానీ ఆడపిల్లల్లో కూడా కొంతమందిలో అది కనిపిస్తూ ఉంటుంది. మీన్ గర్ల్స్ ఉంటారు. అలాంటి క్యారెక్టరిస్టిక్స్ డెవలప్ అవడానికి కారణం ఏంటి? ఎందుకు అలా బిహేవ్ చేస్తారు? ఫ్యామిలీ అది ఏ విధంగా దాన్ని గుర్తించి ఆడపిల్లలకి జాగ్రత్తలు చెప్పాలి అనేటువంటిది ఈరోజు మనం సుబ్బారావు గారు మాట్లాడి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే నాగరాజు గారు. సో మీన్ గర్ల్స్ ఎస్, చాలామందికి దీని డెఫినేషను అర్థం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఎందుకు అలా వాళ్ళు తయారవుతారు అనేటువంటిది కూడా తెలుసుకోవాలని ఉంది. నాగరాజు గారు, జనరల్గా మనం రోజువారీ పనుల్లో చాలామందిని కలుస్తూ ఉంటాం. కలిసినప్పుడు కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పటికీ ఎంతో ప్లెజెంట్గా, ఎంతో ఆనందంగా, అరే ఇక్కడికి మరలా రావాలి, వీళ్ళ నుంచి నేర్చుకోవాలి అనేది అనిపిస్తూ ఉంటుంది కదండి. అవును. కొంతమంది విషయంలో అదే, కొంతమంది విషయంలో ఇంకా మరొకసారి ఇక్కడ రాకుండా ఉంటే బాగుంది అని అనిపిస్తుంది. మరి కానీ పిల్లల విషయంలో చూసినప్పుడు అండి, చిన్న పిల్లల విషయంలో చూసినప్పుడు మనకేమనిపిస్తుందండి, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏ పిల్ల, మన పిల్లలే అవసరం లేదండి, ఏ పిల్లల దగ్గరికి వెళ్ళినా సరే ఎంతో ఆనందంగా, ప్రేమగా, స్వచ్ఛంగా, ఒక శక్తితో ఉంటుంది కదండి. అవును. మరి అలాంటి పిల్లలు టీన్ అయ్యేటప్పటికి ఎందుకు కొంచెం ఇబ్బందిగా మారిపోతారు? ఆ పేరెంట్స్కే ఇబ్బంది అనిపిస్తుంది. మన పిల్లలే కదా, నిన్నటి వరకు ఆ స్వచ్ఛతతో ఉన్నటువంటి వాళ్ళే కదా, ఇప్పుడు ఎందుకు అలా జరుగుతుంది? మీరు చెప్తూ ఉంటారు, టీన్స్కి వచ్చేటప్పటికి పేరెంట్స్ పిల్లల మధ్య సంబంధాలే కట్ అయిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి, మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. మరి ఇది ఎందుకు జరుగుతుంది అన్నప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఒక పంట వేసినప్పుడు అండి, మొక్కలు వచ్చి ఆ తర్వాత కొన్ని కలుపు మొక్కలు వస్తాయి. అవును. దాన్ని జాగ్రత్తగా కూకటి వేలుతో తీసేస్తే ఈ పంట కూడా చాలా చక్కగా ఉంటుంది. అలాగే పిల్లల్లో కూడా వచ్చేటువంటి చిన్ని ఇలాంటి లక్షణాలు, ఇప్పుడు మీన్ గర్ల్స్, ఇలాంటి కొన్ని లక్షణాలు చాలా మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు మీన్ గర్ల్స్ గురించి మాట్లాడుతున్నాం. అది అలాంటి కలుపు మొక్కలు లాంటివి. దాన్ని అలా పక్కకు తీసేస్తే మన పిల్లలు, మన భవిష్యత్తు, మన యువత చక్కగా బాగుంటుందండి. సో ఇక అంశానికి వస్తే, మీన్ గర్ల్స్ అనేటువంటి సందర్భంలో లేదా బాయ్స్లో కూడా ఎట్లాగుంటారు, మనం ఈరోజు గర్ల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎవరంటే వీళ్ళండి, పక్క వాళ్ళని గౌరవించారండి, పూర్తి స్వార్థంతో ఉంటారు, వాళ్ళ కోణంలోనే చూస్తారు, పెద్దవాళ్ళని గౌరవించరు, చెప్పిన మాట వినరు, ప్రతిదీ వాళ్ళ కోణంలో చూసేటువంటి అమ్మాయిలు అన్నమాట అండి. ఇది వాళ్ళ యొక్క లక్షణం. సో నిన్నటి వరకు చక్కగా ఉండేటువంటి వాళ్ళు ఈ లక్షణాలు కనిపిస్తే మరి ఎలా డీల్ చేయాలి, ఏది చెప్పినా వినకపోతే ఎట్లా అనేటప్పుడు మనం చాలా లోతుగా చూసినప్పుడు ఒక 5 లక్షణాలు కనిపిస్తున్నాయండి. అంటే వాళ్ళకి కలుపు మొక్కల్లాగా ఆ మైండ్లో ఒక 5 లక్షణాలు, 5 స్వభావాలు వచ్చేసినాయి. ఎందుకు వచ్చినాయి అంటే, బయట ప్రభావం కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ బిహేవియర్ కావచ్చు, ఏదైనా, లేదంటే సినిమాల ఎఫెక్ట్ కావచ్చు. సో వీటిలో మొదటిదండి ద గాసిప్, పుకార్లు. ఇది మనం చూస్తే చుట్టుపక్కల చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఇది అంటే, వీళ్ళకి ఆ రోజు, అంటే ఈ స్వభావం ఉన్నటువంటి పిల్లలకి ఆ రోజు ఎంత మధురంగా ఉంటుంది, ఎప్పుడు మధురంగా ఉంటుంది అంటే, కొన్ని పుకార్లు పక్క వాళ్ళ గురించి వ్యాప్తి చేసినప్పుడు, పక్క వాళ్ళ గురించి ఆ పుకార్లు తెచ్చుకోవడానికి వీళ్ళకి ఒక వ్యవస్థ ఉంటుంది, చాలా అప్డేటెడ్గా ఉంటారు. సో ఆ వ్యవస్థ వచ్చిన తర్వాత, ఆ పుకార్లు వచ్చిన తర్వాత దీనికి 10 మందికి వ్యాప్తి చేయాలి, సో స్ప్రెడ్ చేసినప్పుడే వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది, లేకపోతే కడుపు బదలేసిపోతుంది, తలపోటు వస్తుంది. సో గాసిపింగ్కి బాగా రూమర్స్ ఏదున్నా సరే వాళ్ళు ఇదంట అని రకరకాలుగా 10 మందికి చెప్పాలన్నమాట, లేకపోతే వాళ్ళకి తృప్తి ఉండదు. ఇది స్వభావం. మరి కొన్ని సందర్భాల్లో వచ్చిన గాసిప్స్ రసవత్తరంగా ఉండవు. మరి ఏం చేస్తారు, దానికి కొంత స్పైస్ వీళ్ళే యాడ్ చేసి బయటికి మరలా వ్యాప్తి చేస్తారు. మీ ఫ్రెండ్స్లో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే కొంచెం దూరం పెట్టండి. మెయిన్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో, అంటే వీళ్ళ సాడిస్టిక్ నేచర్ కోసం, వీళ్ళ ఆనందం కోసం, వీళ్ళ గాసిపింగ్ కోసం మిమ్మల్ని బ్యాడ్ చేసేటువంటి క్యారెక్టర్స్, ఆ ట్రైట్స్ ఉండేటువంటి వాళ్ళు మీ దగ్గరే పక్కనే కూర్చొని ఉంటూ ఉంటారు. ఈ వీడియో మొత్తాన్ని మీరు పూర్తిగా చూడండి. అంటే 5 లక్షణాలు అన్నారు కదా, 5 లక్షణాలు కనుక
మీ ఫ్రెండ్స్‌లో ఎవరికైనా కనిపిస్తున్నాయి అనంటే మాత్రం కొంచెం దూరంగా ఉండండి. అది మీకే మంచిది. జాగ్రత్తగా ఉండటం హ్మ్. అవసరం. ఆ జాగ్రత్తల కోసం చేసేటువంటి వీడియోసే ఇవి. సో ఇక్కడ సమస్య ఏమిటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఈ గాసిప్స్ కోసం ఎవరిని స్పేర్ చేయరు వీళ్ళరు. చుట్టూ ఉన్న తోటి స్నేహితుల మీద కూడా గాసిప్స్ వ్యాప్తి చేస్తారు, స్ప్రెడ్ చేస్తారు. అది సమస్య. అందుకే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా. సో ఇదేండి మొదటి రకం వాళ్ళు. చూసావా వీళ్ళు అది ఇది ఆ. అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. మన బాయ్ ఫ్రెండ్‌తో Yes. బయటికెళ్లారు. ఇది వాళ్ళకి ఆహారం అన్నమాట. ఆహారం. వాళ్ళకి ఆహారం. హ్మ్. ఇప్పుడు పక్కన అరే తోటి స్నేహితులు మనతో ఎప్పుడు క్లోజ్గా ఉండే ఫ్రెండ్ ఇలా అనుకోకూడదు అనేది బాధ కూడా ఉండదు. వాళ్ళకి అది వ్యాప్తి చేయటం తప్ప మరొక మార్గమే ఉండదు అనమాట అండి. ఇది మొదటి స్వభావం అండి. ఇక రెండో స్వభావానికి వెళ్దాం. ద క్రిటిక్, అంటే విమర్శ చేసేటువంటి వాళ్ళు. మరి వీళ్ళు విమర్శ చేసేటువంటి వాళ్ళు ఎలా ఉంటుందంటే, అంటే ఎప్పుడు కూడా ఎక్సెస్ విమర్శ అనేటువంటిది ఎప్పుడు కూడా మంచిదే. మన ఫ్రెండ్స్కి ఉన్నతి కోసం చేస్తాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓవర్ స్క్రూటనైజ్ చేస్తారు. ఓవర్ స్క్రూటనైజ్ చేసి వాళ్ళు ఎంతో కష్టపడి ఒక డ్రెస్ తెచ్చుకుంటారండి మంచిగా. వీళ్ళు డ్రెస్ వేసుకొచ్చిన తర్వాత వెంటనే అరే నీకు ఈ కలర్ బాగాలేదే అంటారు. అంత అయిపోయింది. అసలు నీకు ఇదేంటి స్టైలు, ఇది ఓల్డ్ స్టైలు, న్యూ ఫ్యాషన్ వేరే అంటారు. అయిపోయింది కదా. అంటే వీళ్ళకి ఒక వాళ్ళు మంచిగా ఉండటం ఇష్టం ఉండదు అనమాట. నడవడిక మీద, నడిచే విధానం మీద, వాళ్ళు సామాజిక పరిస్థితి మీద, ఇలా ప్రతి వ్యవహారంలోని వీళ్ళు విమర్శ చేస్తూనే ఉంటారు. ఈ విమర్శ చేసి మానసిక ఆనందాన్ని పొందటమే ఈ స్వభావం ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి పని అన్నమాట అండి. దీనికి విమర్శకి ఏది అనర్హం కాదు అనేటువంటి విధంగా వీళ్ళ ప్రవర్తన ఉంటుంది. ఏదోటి వాళ్ళని అనటమే అని వాళ్ళని బాధితులను చేస్తారనమాట అండి. సజెషన్స్ ఎవరు, ఫీడ్‌బ్యాక్ తీసుకోరు. లేదా ఫీడ్‌బ్యాక్ అయినా సరే ఇవ్వరు. కానీ క్రిటిసిజం మాత్రం దారుణంగా చేస్తారు. ఎలానంటే మీరు చెప్పేదాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అనంటే, ఏ రకంగా చూసుకున్నా కూడా వీళ్ళలో బిహేవియరు, వీళ్ళల్లో ఉండేటువంటి ఏ మంచిని వాళ్ళు పొరపాటును కూడా చెప్పరు. 100% మంచి గనుక కావాలనే కనిపించిందనంటే చెప్పరు. కావాలనే చెప్పరు. చేసాంలే నీలో అదేది మైనస్ ఉంది. అయినా నువ్వేం చేసావు? నేనైతే కొంచెం బెస్ట్‌గానే చేసేవాడిని. అంటే వీళ్ళ దగ్గర ఇది ఉండదు. బట్ క్రిటిసిజం చేసేస్తారు. ఎస్, తక్కువ చేసి చూస్తారనమాట అండి వాళ్ళని. అది సమస్య. అందువల్ల వీళ్ళు ఇందాక మీరు చెప్పినట్టుగా వీళ్ళ సమక్షంలో ఎవరైనా ఉంటే వాళ్ళని బాధితుల్ని చేస్తారు. ఖచ్చితంగా వీళ్ళ నుంచి దూరం జరగాలి. బ్లేమ్ గేమ్. ఎస్, బ్లేమ్ గేమ్. ఇక మూడవది ఫన్నీ నేమ్ అండి. దట్ కొంచెం డిఫరెంట్ నేమ్ ఉంటుంది. మిస్ హోయిటీ టోయిటీ అంటారు దీన్ని. ఇదేమిటంటే అండి, హోయిటీ టోయిటీ అంటే ఒక నేచర్ అనమాట అండి, ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఏంటి ఆ యాటిట్యూడ్ అంటే వాళ్ళకు ఉండేటువంటిది ఒక ఇన్సల్టింగ్ యాటిట్యూడ్. ఎట్లాంటిదంటే నేనే బెటర్, నేనే స్మార్టర్, నేనే ఇక్కడ ఇంపార్టెంట్ అనేటువంటి నేచర్ ఉన్నటువంటి వాళ్ళని హోయిటీ టోయిటీ అంటారు. మిస్ హోయిటీ టోయిటీ అంటారు అనమాట అండి. సో మరి నేనే బెటర్, హెచ్చులకి ఎక్కువ వెళ్ళేవాళ్ళు. హెచ్చులకు బాగా ఇంకా అసలు ఎక్స్ట్రీమ్ అనమాట అండి. సో ఇది ఉన్నత వర్గానికి చెందిన అమ్మాయిల్లో చాలామంది ఉంటారు ఎక్కువ. వీళ్ళు ఏమిటంటే ఆ స్థాయి ఉన్న వాళ్ళతో మాత్రమే కలుస్తారు. దానికి తగ్గ ఫ్యాషన్తో ఉండాలి, ఆ ఫ్యాషన్ మాత్రమే ఉండాలి, లేదా ఆ ఫ్యాషన్ వాళ్ళు అనుకున్న ఫ్యాషన్ కన్నా మించి ఉన్న వాళ్ళతో మాత్రమే వీళ్ళు స్నేహం చేస్తారు. దానికన్నా తక్కువ ఉన్న వాళ్ళ వైపు అస్సలు చూడరు. చూడకపోవటం పక్కన పెడితే తక్కువ స్థాయి ఉన్నటువంటి వాళ్ళతో ఉంటే వాళ్ళ సోషల్ స్టేటస్ కూడా తగ్గిపోతుందేమో అనేటువంటి భావంతో ఉండేటువంటి స్వభావం ఇదండి. సో ఇది మరి చాలా దూరంగా ఉండవలసిందే కదా. లేదు అంటే అసలు మన యొక్క ఆత్మస్థైర్యం మీద దెబ్బతీస్తారు. వీళ్ళు ప్రతి రిలేషను కూడా వీళ్ళ స్థాయి, వీళ్ళ పై స్థాయిల వాళ్ళతో మాత్రమే ఉంటుంది. అలా ఉండటం వల్ల వీళ్ళ సోషల్ స్టేటస్ కూడా పెరుగుతుంది అనే భావంలో ఉండేటువంటి స్వభావం వీళ్ళదన్నమాట అండి. మిస్ హోయిటీ టోయిటీ గ్రూప్ అనమాట అండి. ఇది మూడవదండి. జనరల్గా అమీర్పేట హాస్టల్స్, ఎస్ఆర్ నగర్ హాస్టల్స్లో ఉండేటువంటి ఆడపిల్లల్లో ఈ ఓడ్ పడింది అనుకోండి, మీరు చెప్పింది ఈ చిన్న బిట్టు వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ మిస్ టాయ్సీ హోయిటీ టోయిటీ HYTY మిస్ హోయిసీ టాయ్సీ హోయిటీ హోయిటీ టోయిటీ హోయిటీ టోయిటీ. ఓకే, సర్క్యులేట్ అవుతుంది చూడండి. అంటే ఆ గ్రూప్ నువ్వు ఇదే అనేటట్టుగా, ఆ అమ్మ ఇదే అనేటట్టుగా. పోక్. నెక్స్ట్ అండి ద రిఫరీ అండి. రిఫరీ స్వభావం. రిఫరీ అంటే సాకర్ మ్యాచ్లో చూస్తాం. రిఫరీ ఏం చేస్తాడండి, రెడ్ ఫ్లాగ్ని చూపిస్తాడు. అరే బాబు నువ్వు వెళ్ళి కూర్చో అంటారు, అంతే కదండి. సో అలాగా గ్రూపుల్లో కొంతమంది అమ్మాయిలు మీరు చూస్తే వీళ్ళు రిఫరీస్ టైప్ అనమాట అండి. వీడు ఆ అమ్మాయి పార్టీకి రావాలన్నా, ఆ గ్రూప్లో ఉండాలన్నా వీళ్ళే డిసైడ్ చేస్తారు. నువ్వు ఆ పార్టీకి ఆ అమ్మాయిని పిలవకు, ఈ అమ్మాయి నాకు నచ్చలేదు. వీళ్ళు రిఫరీస్ అన్నమాట అండి. ఈ గ్రూప్ ఒకళ్ళు ఉంటారు. సో వీళ్ళు అసలు డిక్టేట్ చేస్తారు. పార్టీ వీళ్ళది కాకపోయినా డిక్టేట్ చేస్తారు. మీరు పార్టీ ఇస్తున్నారు, నేను డిక్టేట్ చేస్తాను, నాగరాజు గారు వాళ్ళని పిలవద్దు,
అని చూస్తాం కదా. సో అలాంటి అమ్మాయిలు అన్నమాట అండి. ఇది రిఫరీ గ్రూప్ ఇది. సార్ మీకు చెప్తారు సార్ సుబ్బారావు గారు ఈయన ఎవరు మన గురించి చెప్తున్నారు, పనేట్లేదా ఇంకే అనుకుంటారు. సార్ ఈ స్టడీస్ అంతా చూస్తుంటే భలే విచిత్రంగా ఉండదు సార్, కానీ ఉన్నారు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. అవునండి. సో వీళ్ళకి వచ్చి ఒక 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 లీడర్షిప్ పొజిషన్ ఉంటుంది వీళ్ళ యొక్క గ్రూప్లో. మీరు ఆసామాషిగా తీసుకోకూడదు వీళ్ళు. అవును, ఎందుకంటే వీళ్ళని ప్రసన్నం చేసుకోకపోతే అసలు మిమ్మల్ని నన్ను గ్రూప్లోకి కూడా తీసుకోరు కదా. కన్సిడర్ పోయినే ఉందిలే, పోనీ ఎలాగంటే అలా కానిద్దాంలే అని పాపం వెనకాల అమ్మాయిలంతా కూడా వాళ్ళ వెనకాల పడుపు వెళ్తూ ఉంటారనమాట అండి. లేదు అంటే అక్కడ ఎంట్రీ కూడా ఉండదు అనేటువంటిది. సో వీళ్ళకి ఒక రాయల్ ఫీలింగ్తో నడుస్తూ ఉంటారనమాట అండి. ఇది ఈ గ్రూపు, రిఫరీ గ్రూప్, హెచ్ల గ్రూప్ ఇది, హెచ్లో గ్రూప్, హెచ్లకి హెచ్ గ్రూప్ ఇది. ఏమండి ఇక 4వది వచ్చేటప్పటికి ద సైబర్ రెకర్. సైబర్ రెకర్ అంటే జనరల్గా ఒకరిని హింసించాలంటే అనేక రకరకాల మార్గాలు ఉంటాయి కదండి. అందులో ఆన్లైన్ అనేటువంటిది ప్రస్తుత కాలంలో మాకు ఒక మార్గం. సో వీళ్ళు ఏం చేస్తారు, అవతల వాళ్ళ గురించి తప్పుగా కామెంట్స్ పెట్టడం, వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసి వాళ్ళ లోపల కుమిలిపోయేటట్టుగా చేయటం అనమాట అండి. అదే వాళ్ళ టార్గెట్. మరి దాన్ని ఎలా చేయాలి అంటే, ఒకటి కామెంట్స్ పెట్టడం. మరి కామెంట్స్ పెట్టినప్పుడు నా పేరు పెడితే తెలిసిపోతుంది కదండి, మళ్ళీ పట్టుకుంటారు కదా. అందుకని ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి కామెంట్లు పెట్టేటువంటి స్థాయికి కూడా దిగజారిపోతారు. ఇది 2. 3వది వచ్చేటప్పటికి ఒక్కొక్కసారి డైరెక్ట్గా చెప్తే కిక్ ఉండదు. నాగరాజు గారు నేను డైరెక్ట్గా తిట్టాను అనుకోండి, ఉండదు. ఇండైరెక్ట్గా అసలు ఎవరో తెలియకుండా తిడితే ఆ కిక్ వేరే ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు పెట్టేటువంటి కొన్ని పోస్టులు ఇండైరెక్ట్గా వాళ్ళని టార్గెట్ చేస్తూ పెడతా ఉంటారనమాట అండి. ఇది న్యూ ట్రెండ్. వీళ్ళని సైబర్ రెకర్ అంటారు. అంటే ఇది ఒక స్వభావం. అమ్మాయిలు ఇలా కూడా ఉంటారా? తప్పకుండా కదండి. అన్ని యాంగిల్స్లో చూసుకుంటూ ఉంటాం కానీ మీరు చెప్పే దాంట్లో, బట్ ఇది మాత్రం చాలా షాకింగ్. సో చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు తెలియకుండానే మీ గురించి మీరు పర్సనల్స్ ఎవరికైనా షేర్ చేసుకున్నా కూడా ప్రతి అమ్మాయి కొన్నిసార్లు మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళే సైబర్ రెకర్. సో అలాంటి వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. మనల్ని ఎవరో వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారనే అబ్యూస్ చేస్తున్నారులేమో అనుకోవచ్చేమో, కానీ మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళే ఇలా చేసే అవకాశం కూడా ఉంటుంది. అదే కదండి, రియలీ గ్రేట్ నాలెడ్జ్ అండి. థ్యాంక్ యూ. అమ్మో ఇలాంటిది ఒకటి ఉంది అని చెప్పేసి థ్యాంక్ యూ అండి. ప్రతి పేరెంట్ కూడా ఒక్కసారి, అండ్ ఈవెన్ ఆడపిల్లలైనా సరే రీచెక్ చేసుకుంటారు, ఓహో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని. ఎస్, కొంతమంది అయితే అనుకుంటారు కూడా కింద కమెంట్ బాక్స్లో, లేదు నాకు ఇది జరిగింది అని, ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఉంటే. నేను ఇందాక చెప్పినట్టుగా అంటే ఈ స్వభావాలు మన అమ్మాయిల్లో వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా వీటిని డీల్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కలుపు మొక్కలు లాంటివి, దీన్ని తీసేసి మనం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇప్పుడు ఎలా గుర్తించాలనేటువంటిది నెక్స్ట్ పాయింట్ కదండి. అవును. సో మరి ఎలా గుర్తించాలి అన్నప్పుడు మొట్టమొదటి పాయింట్ మీకు చెప్తానండి. నేను ప్రతి ఒక్కరిని ఇక్కడ తిడుతూ ప్రతి ఒక్కరిని తక్కువ చేస్తున్నప్పుడు నాకు కూడా లోపల ఉంటుంది కదా, అరే కావాలని చేస్తున్నానని. అప్పుడు ఒక అభద్రత ఉంటుంది కదండి. అవును. వీళ్ళు గ్రేట్ ఇన్సెక్యూర్గా ఉంటారు. ఎప్పుడైతే ఇన్సెక్యూరిటీ ఉందో దానితో పాటు నేను మాట అయితే అంటున్నాను తప్ప, అమ్మాయి డ్రెస్ బాగుంది కదా, మా ఫ్రెండ్ వేసుకొచ్చిన డ్రెస్ చాలా బాగుంది, కానీ లోపల మాత్రం ఏదో క్రూరత్వంతో మాట అయితే అన్నాను. అసూయ ఉంటుంది కదండి, జలసి, అసూయ ఉంటుంది, జెలసీ ఉంటుంది కదా. సో ఈ అభద్రత, అసూయ అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి మన అమ్మాయిల్లో ఈ స్వభావాల్లో ఉంటే. నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే వీళ్ళు చాలా హైలీ మ్యానిపులేటివ్ స్కిల్స్ ఉంటాయి. మీరు ఎంత నవ్వాలో అంతే నవ్వుతారు. మీరు ఇందాక రిఫరీ అన్నాను చూసారా, ఏంటి నువ్వు ఎక్కువ చేస్తున్నావు, అంతొద్దు ఎంతే ఉండు, ఇలా అంటే ఒక మ్యానిపులేటివ్ స్కిల్స్ ఉంటాయి. ఎంత నవ్వాలి, ఎంత నవ్వకూడదు, ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు, వీళ్ళతో మాట్లాడొచ్చా, వీళ్ళతో మాట్లాడకూడదా, అంతే కదండి. వీళ్ళు గ్రూప్ని చూస్ చేసుకుంటున్నారు కదా, ఈ గ్రూప్ వాళ్ళు నో నాకు సంబంధం లేని గ్రూప్ మ్యానిపులేట్ చేసి వేరే వాళ్ళు ఏదైనా చేద్దాము అనుకున్నా కూడా వీళ్ళు ఆపేస్తూ ఉంటారు. ఎస్, హైలీ ఎక్కడికక్కడ బౌండరీస్ వీళ్ళు సెట్ చేస్తారు. అవునండి. వేరే వాళ్ళు ఎలా ఉండాలో వీళ్ళకి తెలియదు, కానీ వేరే వాళ్ళు ఎలా ఉండాలో వీళ్ళు డిసైడ్ చేస్తారు. అవునండి. కొంతమంది అక్క అనే పేరుతోటి అక్క అనిపించుకునేటువంటి పేరు డామినేటింగ్ గా ఉంటారు అనమాట. సో అందుకే వాళ్ళు ఏంటంటే గుడ్ కంపెనీలో ఉన్నామని అనుకుంటారు. కీప్ గుడ్ కంపెనీ. మీరు ఇప్పుడే అన్నారు అక్క అనే ఆ గ్రూప్లో ఉండేటప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, మిగిలిన అందరూ నా మాట వింటున్నారు కదా అనుకుంటారు. సో కానీ వీళ్ళు డామినేట్ చేసి దాన్ని సాధించారు అనేటువంటిది వాళ్ళు గుర్తుండదు అనమాట అండి. సో దీనితో పాటు మన అమ్మాయిలు ఫ్రీక్వెంట్గా ఫ్రెండ్స్ని మార్చేస్తూ ఉంటారు. వీళ్ళు అంతే కదండి, భరించడం కష్టం కదా. సో ఎస్, సో ఎప్పుడైతే ఈ నేచర్తో ఉండేటప్పుడు నేను పక్క నుండి నా మీద కూడా పుకార్లు వ్యాప్తి చేస్తే ఎన్ని రోజులు ఉంటాను,
ఎన్ని రోజులు భరిస్తాను చెప్పండి? భరించను కదా! సో, అందుకని వీళ్ళు తరచుగా మార్చేస్తూ ఉంటారనమాట అండి. సో, ఆ ఫ్రెండ్స్ కూడా మారిపోతూ ఉంటారు. సో, ఈ విధంగా ఫ్రెండ్స్ కూడా మారిపోతూ ఉన్నట్లయితే చాలా జాగ్రత్త వహించవలసినటువంటి అంశం అండి. మెయిన్ గర్ల్స్ అని అర్థం చేసుకోండి మీరు. ఈ క్యారెక్టరిస్టిక్స్, ట్రైట్స్ అన్నీ కనిపించినప్పుడు వాళ్ళు మెయిన్ గర్ల్స్. వాళ్ళు మీ దగ్గర కాదు కదా, ఇంకెక్కడ బతకలేరు. వాళ్ళు వాళ్ళ వాతావరణం కోసం మిమ్మల్ని ఎంతకన్నా దిగజార్చేలా చేస్తారు. మీలో ఎంత టాలెంట్ ఉన్నా, మీరు ఎంత బాగా ఉన్నా, మంచి గుణాలతో కలిగినటువంటి వాళ్ళు ఉన్నా కూడా వీళ్ళ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో మిమ్మల్ని పాయిజనేట్ చేస్తారు తప్ప పొరపాటును కూడా మిమ్మల్ని గుర్తించే అవకాశం ఉండదు. యెస్. సరైనటువంటి విలువ, నిజమైన విలువని ఇవ్వరన్నమాట అండి. ఎస్. సో, ఇవి లక్షణాలు. సో, ఇప్పుడు నేను చెప్పిన లాస్ట్ పాయింట్ చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఫ్రెండ్స్‌ని మార్చేస్తున్నారంటే మన చుట్టుపక్కల ఎవరు ఉండరు. వాళ్ళకి రిలేషన్స్ రేపొద్దుట జీవితంలో చాలా ఇబ్బందవుతుంది. అది ప్రతి ఒక్కరి చోట అప్లై చేసేటువంటి అవకాశం ఉంది కదండీ. పేరెంట్స్ అన్నా అసలు ఈ గుణాలు మా పిల్లల్లో ఉన్నాయా లేదా అని గుర్తించాలండి. అంతేనండి. లక్షణాల్లో ఉన్నారా లేదా అదే అని. మన ఉద్దేశం. యెస్. ఎలా గుర్తించాలంటే మీ ఫ్రెండ్స్లోనే, అంటే పిల్లల ఫ్రెండ్స్ ఎవరన్నా, మీ ఆడపిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తా ఉంటే ఎన్ని రోజులు, ఏంటిది, ఆ లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, ఎలా ఉన్నారు, ఏ విధంగా తీసుకుంటున్నారు అర్థమైపోద్దండి పేరెంట్స్కి కూడా. అవును. అర్థమైపోతుందండి. ఇప్పుడు నేను బట్ చెప్పిన చెప్పుకోలేరు మనం కానీ మనం మనం చెప్పుకున్న పాయింట్స్ అన్నీ కూడా చూస్తే అర్థమయ్యేదే. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అర్థమయ్యేటువంటిదే. మరి ఎలా సార్, అంటే సొల్యూషన్ ఏంటి దీనికి? మొట్టమొదటిదండి కమ్యూనికేషన్. ఎప్పుడు కూడా మనం టీన్స్ విషయంలో మొదట ఎప్పుడు చెప్పేది కమ్యూనికేషన్. మనం ఎప్పుడు కూడా పిల్లలతో కమ్యూనికేట్ అవుతూ ఉండాలి అనేటువంటిది మొట్టమొదటి పాయింట్ అండి. రెండోదండి, డిగ్నిఫైడ్ ఫైట్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్‌ని మనం తెలియచేయాలండి. అంటే మన యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ మీద దెబ్బ పడుతూ మాట్లాడుతున్నటువంటప్పుడు కూడా మనం కామ్‌గా ఉండకూడదు. ఖచ్చితంగా ఉండకూడదు. దానికి మరలా తిరగబడి మనం సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితుల్లో పిల్లల్ని పెంచాలి. సో, డిగ్నిఫైడ్ ఫైట్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్‌ని మనం తెలియచేయాలండి. సో, అదే విధంగా ప్రతిసారి కూడా వాళ్ళతో కూర్చుని వాళ్ళ భావాల్ని, వాళ్ళ ఫ్రెండ్స్ విషయంలో సంబంధించినటువంటి అంశాల్ని మనం టైం కేటాయించి కూర్చోవాలండి వాళ్ళ దగ్గర. సో, కూర్చున్నప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది వాళ్ళ మైండ్‌లో ఏముందో అది. నెక్స్ట్ అతి ముఖ్యమైనటువంటి పాయింట్, ఒకవేళ ఇలాంటి స్వభావం తెలిసిన సందర్భంలో మనం డైరెక్ట్‌గా ఆ స్వభావాన్ని అటాక్ చేయకూడదండి. సో, నువ్వు ఇలా ఉన్నావు, ఇట్లా ఉండకూడదు అని ఇలా డైరెక్ట్‌గా అటాక్ చేస్తే టీన్స్‌లో ఏమవుతుందంటే మొత్తం రివర్స్ అయిపోతుంది. అసలు ఆ విషయాన్ని అసలు మైండ్‌లో కూడా పంపించరు వాళ్ళు. మనం చెప్పేటువంటి మాట దాని తాలూకు ఏ మాట అయినా సరే మైండ్‌లో కూడా వెళ్ళదు. సో, దాని వెనకాల మనం ఏం చేయగలము, ఎలా మార్చగలం అనేటువంటి దాన్ని మనం చూడాలండి. సో, ఈ అంశాల్లో కొంచెం జాగ్రత్త పాటించి టైం ఇచ్చి వాళ్ళతో మాట్లాడగలిగినట్లయితే మార్పు మొదలవుతుంది. ఆ చిన్ని కలుపు మొక్కని పక్కన పెట్టేస్తే ఆ స్వచ్ఛమైనటువంటి పంట అట్లా ఆ శక్తితో ఎదుగుతూ ఉంటుందండి. మీ చుట్టుపక్కల అలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అని అంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసి, మీరు గనక దానికి విక్టిమ్ అయితే చెప్పండి డెఫినెట్గా. సో, దీనికి పార్ట్ 2 వీడియో కూడా చేస్తాము. ఎందుకంటే డీటెయిల్ నాలెడ్జ్ తోటి థెరపీ ఏంటి, వాళ్ళ ఏ విధంగా మనమే మార్చాలి అనేటువంటి విషయాన్ని. కొంతమందిలో పిల్లల్లో కూడా ఆడపిల్లలు ఇలా ఉంటుంది అని కొన్ని మనం చూస్తూ ఉంటాం సార్. వాళ్ళ ఉన్మాదంలోకి వెళ్ళిపోతూ ఉంటారు అవునండి. అవును. ఎక్స్ట్రీమ్లో. అవునవును. ఆ సమయంలో మీలాంటి వాళ్ళ అవసరం ఉంది. మీ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? ఇది తప్పకుండా అంటే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్‌కి కాల్ చేస్తే వాళ్ళు డైరెక్ట్‌గా 1-1 అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చండి. అండ్ ఐఐటి, నీట్‌కి కూడా జేఈ, నీట్‌కి జేఈ, నీట్‌కి కూడా సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా సరే, అంటే ఎప్పుడు కూడా ఇండియాలో కొత్తగా మనం వాళ్ళ మైండ్‌ని స్ట్రెంత్ చేయటం అనేది మన ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఓకే. స్ట్రెస్, యాంగ్జైటీ వస్తుంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి అందులో. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? టెస్ట్ యాంగ్జైటీ ఉంటుంది. ఇంత చదివి టెస్ట్‌లో పెర్ఫార్మ్ చేయకపోతే వాళ్ళు ఆ సాటిస్ఫాక్షన్ రాదు. సో, వీటి మీద మనం స్పెషల్ సెషన్స్‌ని మనం చేస్తూ ఉన్నాం అన్నమాట. సో, వాటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ కనుక మీకు కావాలి అనుకుంటే, మీ ఇంట్లో ఒక మంచి గైడ్, కోచ్, మెంటర్ కావాలి అని అంటే డెఫినెట్గా మీరు సుబ్బారావు గారిని అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకటైతే చెప్పగలుగుతాను, ఒక మంచి ఫ్రెండ్ మనకు మంచి హెల్త్ ఉన్నటువంటి, అంటే మంచి మెడిసిన్ లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో, అలాంటి మంచి మిత్రుడే మనకి సుబ్బారావు గారు. సో, మీ ఇంట్లో అలాంటి ఒక మెంటర్, గైడ్, కోచ్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు, ప్రతి దానికి సలహాలు, సూచనల కోసం అని చెప్పేసి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే, మీ పిల్లల విషయంలో ఎస్పెషల్లీ స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు. థ్యాంక్ యూ అండి.